హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో ఎండలో పెట్టాల్సిన పని లేకుండా టమాటో నిలవ పచ్చడిని కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మనకిది సుమారుగా 6 నుంచి 7 నెలల పాటు నిలవ ఉంటుందండి. మరి ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. దీనికోసం ముందుగా 1 కేజీ టమాటోలని తీసుకోవాలి. ఈ టమాటోలు ఇలా ఎర్రగా అలాగే గట్టిగా ఉండాలి. మనం టమాటోని పట్టుకొని చూస్తే టమాటో లోపల గట్టిగా ఉండాలి, పైన ఇలా ఎర్రగా ఉండాలి. ఇలాంటి టమాటోలు అయితేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. ఇలా మెత్తగా ఉన్న టమాటోలను తీసుకోవద్దు, పచ్చడి అనేది అంతగా బాగోదు, త్వరగా పాడైపోతుంది. ఇప్పుడు ఈ టమాటోలని నీళ్ళల్లో వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత దీన్ని ఒక పొడి క్లాత్పై వేసుకోవాలి. ఈ టమాటోలన్నీ ఇలా పొడి క్లాత్పై వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటోలని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. టమాటోలు అనేవి చక్కగా ఆరిపోవాలి. ఇలా తుడుచుకున్న ఈ టమాటోలని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా అన్నిటినీ ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు అలా వదిలేస్తే గాలికి చక్కగా ఆరిపోతాయి, ఎండపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి ఆరేలోగా ఒక 100 గ్రాముల చింతపండుని ఇలా ఈకల్లాంటివి లేకుండా, గింజల్లాంటివి లేకుండా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. 1 కేజీ టమాటోలకి 100 గ్రాముల చింతపండు అనేది సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఈ టమాటోలు చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న ఈ ముచ్చిక పార్ట్ తీసేసి దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాం కాబట్టి ఒక టమాటోని ఇలా 8 ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్దగా ఉన్న టమాటోలు కానీ మరీ చిన్నగా ఉన్న టమాటోలు కూడా తీసుకోవద్దండి. ఇలా మీడియంగా ఉన్నాయి అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది పచ్చడికి. ఇలా ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోండి. ఇలాగే అన్నీ కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న ఈ టమాటోలని మనం టమాటోలు ఎందులోకైతే ఉడికించాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ టమాటో ముక్కల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక 50 గ్రాముల పల్లి ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఈ టమాటో ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ టమాటో ముక్కల్ని ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న ఈ చింతపండును కూడా ఈ టమాటో ముక్కలలో వేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని దీన్ని 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికితే మనకి టమాటో చింతపండు అనేది కొద్దిగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో 1 కేజీ టమాటోలకి 200 గ్రాముల ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. కావాలంటే మీరు కొద్దిగా తగ్గించి వేసుకొని తర్వాత అవసరమైతే మరి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ 1 కేజీ టమాటోలకి 200 గ్రామ్స్ ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉప్పంతా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఇవన్నీ కూడా చక్కగా ఉడికే వరకు ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి చూశారు కదా, ఇలా 6-7 నిమిషాలకి మనకి టమాటోలు అలాగే చింతపండు అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా కొద్దిగా లూజ్గా ఉంటే సరిపోతుందండి, మరీ గట్టిగా అవసరం లేదు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. గ్రాముల్లో అయితే 15 గ్రాముల మెంతులు వేసుకొని దోరగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఇవి గ్రాముల్లో అయితే 30 నుంచి 40 గ్రాముల వరకు వేసుకోవచ్చండి. ఈ ఆవాలు త్వరగానే వేగిపోతాయి. ఇలా వేగిన ఈ మెంతులు ఆవాల్ని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మెంతులు అనేవి ఎక్కడా ఉండకుండా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత 3 పెద్ద వెల్లుల్లిపాయల్ని ఇలా రెబ్బలుగా చేసుకోవాలి. నేనైతే పొట్టు తీసాను, మీరు కావాలి అంటే పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్లో నుంచి సగం వెల్లుల్లిపాయల్ని ఒక రోల్లో వేసుకొని వీటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా వద్దండి, వెల్లుల్లిపాయ అనేది పగిలితే సరిపోతుంది. ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్న ఈ వెల్లుల్లిపాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ మిగతా సగం వెల్లుల్లిపాయల్ని మనం గ్రైండ్ చేసుకున్న ఈ మెంతులు ఆవాల పిండిలో వేసుకొని వీటిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో పెట్టుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటోలు చల్లారిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి సగం వరకు తీసుకోండి. మొత్తం అంతా కూడా ఒకేసారి పట్టదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటోలని వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని
వేసుకోవాలి. ఇలా టమాటో అంతా కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తినేటప్పుడు టమాటో ముక్కలు తగలాలి అనుకుంటే కొద్దిగా బరకగా రెండోసారి గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 200 గ్రాముల కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న మెంతులు, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో కారం అనేది 200 గ్రామ్స్ పడుతుందండి. 1 కేజీ టమాటోలకి 100 గ్రామ్స్ చింతపండు, 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వేసుకొని వీటిని చక్కగా ఎక్కడా కూడా ఉండల్లాంటివి, ముద్దల్లాంటివి లేకుండా పచ్చళ్ళలో చక్కగా కలిపేసుకోవాలి. మీరు గరిటతో కలిపేసుకోలేమో అనుకుంటే చేతిని తడి లేకుండా చూసుకొని చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా చక్కగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. మీరు పెట్టుకున్న పచ్చడికి తాలింపు అంతా వద్దు ఒకేసారి అనుకుంటే దీన్ని ఇలాగే తడి లేకుండా చూసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు మొత్తం అంతా తాలింపు పెట్టేస్తున్నాను. దానికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 300 ml ఆయిల్ వేసుకోవాలి. ఇది పల్లి ఆయిల్ అండి. దీనికి సన్ఫ్లవర్ ఆయిల్ అంతగా బాగోదు కాబట్టి పల్లి ఆయిలే ఖచ్చితంగా వాడండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 7-8 ఎండుమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం ముందుగా దంచి ఉంచుకున్న ఈ వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1 గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా తడి లేకుండా ఆరపెట్టుకొని వేసుకోండి. ఇలా కరివేపాకు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి కరివేపాకు, వెల్లుల్లిపాయలు అనేవి చక్కగా వేగుతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ తాలింపు అంతా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. తాలింపు అనేది పూర్తిగా చల్లారాక తాలింపు ఇందులో వేసుకోవాలి. వేడిది వేసుకుంటే పచ్చడి అనేది కొద్దిగా కలర్ మారుతుందండి. ఇలా పోపంతా వేసిన తర్వాత ఇదంతా చక్కగా పచ్చడిలో కలిపేసుకోవాలి. ఇలా చూస్తుంటే మనకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉందేమో అనిపిస్తుందండి, కానీ ఏం కాదండి. ఇలా ఆయిల్ అనేది పచ్చడిలో చక్కగా కలిపేసుకోవాలి. పచ్చడంతా కూడా ఈ ఆయిల్ని పీల్చేసుకుంటుంది. కానీ నిల్వ పచ్చళ్ళకి ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలండి. అప్పుడే మనకి ఇవి నిల్వ అనేవి ఉంటాయి. ఇలా కలిపేసుకున్న ఈ పచ్చడిని తడి లేకుండా చూసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని గాలి తగలకుండా గట్టిగా ఉండే మూతని పెట్టుకోవాలి. ఇలా పచ్చడి డబ్బాలో పెట్టుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకొని ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చే విధంగా చేసుకోవాలి. గట్టిగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఇది 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఇలా డబ్బాలో పెట్టుకున్న తర్వాత పచ్చడిని ప్రతిసారి మూత ఓపెన్ చేయకుండా చిన్న డబ్బాలోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వాడుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా పచ్చడి పెట్టిన తర్వాత ఈ గిన్నెలో అన్నం వేసి కలుపుకొని తింటూ ఉంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు కదండి. చూసారు కదండి టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో, అది కూడా ఎండలో పెట్టాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చాలా బాగుంటుందండి. ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ టమాటో నిల్వ పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.